అందరికీ నమస్కారం. ఇక్కడ ఆడియన్స్ లేరు, గెస్ట్లు లేరు. ఈ సినిమా మీది, మాకంటే మీ 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 సినిమా నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను. సో వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులందరూ ఉన్నారు. ఈ గరుడవేగా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెస్ని మీట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మా యూనిట్లో కీ పోస్ట్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాను. అందరూ ఒకేసారి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఒక్కరొక్కరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దిస్ ఈజ్ ఫర్ ద మీడియా టు నో హూ ఆల్ వర్క్ ఫర్ గరుడవేగా. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ని కూడా ఇంతవరకు ఎవరు చూడలేదు. ప్రొడ్యూసర్ గారు, ఆయన వైఫ్ కోటేశ్వరరాజు గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన వైఫ్ హేమ గారు కూడా వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా మీకు పరిచయం చేస్తాను. అలాగే ఈ ఈ మూవీకి బిహైండ్ బ్యాక్ బోన్ మా ఫాదర్ ఇన్ లా, రాజశేఖర్ గారి ఫాదర్ వరదరాజన్ గారు. ఆయనని ఫస్ట్ స్టేజ్ మీదకి రమ్మంటూ అందరినీ ఫాలో చేయమంటున్నాను. అలాగే అనుకోకుండా ఆత్మీయులు ఇండస్ట్రీకి మొత్తం అంబికా కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్ ఆన్ టు ద డైస్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు గారికి, వారి మిసెస్ మేడం గారికి, హేమ గారికి, అలాగే వరదరాజన్ గారికి నమస్కారం. చాలామంది హీరోలు అవుతూ ఉంటారు. అంటే ఇది విమర్శించడం కాదు, కానీ చాలామంది సినిమాల్లో చాలా సినిమాలు యాక్ట్ చేస్తారు, హీరోలుగా చలామణి అయిపోతూ ఉంటారు. కానీ ఒక ఆర్టిస్టు హీరోగా చలామణి అవ్వటం అనేది ఒక రాజశేఖర్కే చెల్లిందని నా ఉద్దేశం. రాజశేఖర్ గారు చాలా మంచి ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వెరీ పవర్ఫుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఆయన సినిమాలు నేను చాలా చూశాను. చాలా అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్ ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటూ విలన్గా వచ్చి హీరోగా ఎదిగిన ఒక మంచి ఆర్టిస్టు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజశేఖర్. ఆయన సినిమా పేరైతే నాకు గుర్తులేదు, కానీ చేతులు కాళ్ళన్నీ గొలుసులతో కట్టేసి ఉంటాయి, శేషు, అబ్బాబా అద్భుతం. అలాగే మంచి పవర్ఫుల్ ఆర్టిస్ట్గా, ఇక పోలీస్, దానికి మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ పోలీసు క్యారెక్టర్లో ఆయన చేసే విధానం అంటే డైమెన్షన్స్ చూస్తే వేరియేషన్స్ చేయగలిగేటువంటి నటుడు రాజశేఖర్ గారు. అందరికీ కూడా ఎత్తు పొలాలు వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు మనం పొలం నుంచి మళ్ళీ ఎత్తుకెళ్తున్నాం, అందులో డౌట్ లేదు. ఈ గరుడ వేగతోటి వేగంగా మళ్ళీ అద్భుతమైనటువంటి మంచి స్టేజ్కి మన హీరో ఆర్టిస్ట్ రాజశేఖర్ వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి మనసున్న మనిషికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముకుంటూ, ఈ నిర్మాతలకి నేను కోరుకుంటున్నాను, మీరు చక్కటి సినిమా తీశారు, మీకు ఆనందాన్ని, డబ్బుని కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. నాకు చాలా సంతోషం. ఇన్ని రోజులు నేను కలవకుండా ఎలా ఉన్నానో నాకే అర్థం అవ్వట్లేదు, కానీ ఉన్నాను. ఎందుకోసమంటే ఇందుకోసమే. ఫుల్గా గరుడ వేగాలే ఆ ఫిలింలో ఫుల్లీ ఆక్యుపైడ్. సో ఇంకా వేరే ఆలోచన ఏమీ లేకుండా ఇన్ని రోజులు ఉన్నాను. నాకు చాలా కష్టంగా ఉండింది, బికాజ్ ఐ లవ్ మీటింగ్ ద ప్రెస్. ఎందుకంటే వాళ్ళతో అన్నీ మనసులో ఉన్నదంతా మాట్లాడుకోవడం అది ఒక ఆనందం. అంటే ఇప్పుడు మొన్న ఈ టీజర్ రిలీజ్కి ఫస్ట్ ప్రెస్ని కలిసేప్పుడు ఏమి మాట్లాడాలి,
మనం ఈ గరుడబేగ ఇన్ని రోజులు ఈ సినిమా చేసామా, దాని గురించి అది చెప్పాలి, ఇది చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలి అని చాలా మా మనసులో ఉండింది. ఎలా చెప్పాలి, ఏ పాయింట్ తీసుకురావాలి అన్న ఒక కన్ఫ్యూషన్. అలాంటప్పుడు నేను మొన్న ఈ టీజర్ చూశాను. చూసిన తర్వాత నా పిల్లలు వెళ్ళి మా టీజర్ చూశారు. పిల్లలతో పాటు పిల్లల ఫ్రెండ్ ఒక అబ్బాయి మా టీజర్ చూశాడు. చూసేసి అతను ఒకటే ఓ మాట అన్నాడంట, మీ డాడీకి వెళ్ళి చెప్పండి ఈ టీజర్కో లేదు ఈ సినిమా గురించో ఏమీ మాట్లాడొద్దు అని చెప్పండి. ఎందుకంటే మీ డాడీ ఏం మాట్లాడాలో అదన్నీ టీజర్ కానీ సినిమా కానీ మాట్లాడుతుంది. సారీ, సినిమా కాదు, ఈ టీజర్ మాట్లాడుతుంది. అందువల్ల మీ డాడీని ఏం మాట్లాడద్దు అని చెప్పండి అని అబ్బాయి చెప్పాడంట. అది విన్న తర్వాత నాకు కూడా కరెక్టే అబ్బాయి చెప్పింది, మన దీని గురించి ఏమి ఎందుకంటే ఎప్పుడు మేమేమంటాము, మా సినిమా సూపర్గా ఉంటాయి, మా సినిమా అలా చేసాం, ఇలా చేసాం, అది ఇది అని చెప్తూ ఉంటాం. కానీ అదంతా చెప్పపోయేది లేదు. ఒకటి నేను చాలా ఫెయిలియర్స్ ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్లో చాలామంది విలన్గా చేస్తాను, అలా చేస్తాను, ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను, చెయ్యండి అని చాలామంది చెప్పినప్పుడు, సరే ఎందుకు నన్ను త్వరగా విలన్గా చేయడానికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడానికి పంపిస్తున్నారు, సరే అదేనో ఏమో మన వయసు అయిపోయింది కదా అని అనుకుని సరే ఓకే అని ఓకే అని నేను చెప్పిన తర్వాత చాలామంది వచ్చారు విలన్గా సబ్జెక్ట్ చెప్పడం. తర్వాత ఇంకా చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది ఇది. కానీ నిజంగా బాగుండింటే, ఆ విషయం ఉండి నేను విలన్గా తప్పకుండా చేసేవాడిని. కానీ నాకు వాళ్ళు చెప్పింది ఒక 30-40 సబ్జెక్ట్స్ విన్నాను, కానీ నాకు ఏది బాగున్నట్టే అనిపించలేదు. అందుకోసం నేను చేయలేదు. అలాంటి ఒక సమయంలో నాకు ప్రవీణ్ సత్తార్ గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, రాజశేఖర్ గారు, నాకు మగాడు సినిమా అంటే చాలా ఇష్టం, ఆ సినిమా లాంటి ఒక సబ్జెక్ట్ మీకోసం నేను చేసి పెట్టి ఉన్నా, అది మీకు చెప్తాను, ఇష్టమైతే మనం చేద్దాం అన్నట్టు ఆయన వచ్చి చెప్పారు. సబ్జెక్ట్ చెప్పారు. వినగానే నేను 15 ఏళ్ల క్రితం నా ప్రొడ్యూసర్స్ నా బాగా పీక్లో వందనములు సార్ ఇంట్రడ్యూస్ చేశారు. మేము చెన్నైలో ఉన్నప్పుడు బహుశా ప్రొడ్యూసర్ అంటే అన్నీ హంగామా తీసుకొని కారులో పోయేసి ప్రొడ్యూసర్ కనపడకుండానే బయట ఏది స్టార్ హోటల్లో తిరిగేసి అట్లుంటేనే ఈ ఇండస్ట్రీలో ఆయన ప్రొడ్యూసరు అనేటటువంటి ఒక బందా ముందే వస్తుంది. దాని అంతటికీ మేము విరుద్ధం. మేము ఎక్కడున్నా మేమెవరో తెలియదు ఎవరినా వచ్చి మాట్లాడేంత వరకు. కానీ వర్క్ అనేటటువంటిది ఏం చేయాలో తెలిసేటటువంటి దానికి ముందుగానే మేము ఇంతకుముందు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాం. దాంట్లో వీ కమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్ ఈస్ దేర్, వాటన్నిటిని కూడా సినిమాలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేమో అని వచ్చి ఇంప్లిమెంట్ చేసి చూపించినటువంటి వాళ్ళం. సో వాటిల్లో బడ్జెట్ ఎంత పోతా ఉంది అనేటటువంటిది మాకు తెలియాలి, ఎందుకు పోతా ఉంది తెలియాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళే కొద్దీ ఇబ్బంది లేదు అనుకునేటటువంటి వెళ్ళాము. ఫస్ట్ టైము ఒక ఫిల్ము చేయాలి రాజశేఖర్ సార్తో అనుకునేటప్పుడు, మేము చదువుకునే రోజుల్లో సార్ కోయిన్సిడెన్స్ మగాడు సినిమాని మా ఊర్లో ఉండే టెంట్లో నేను అక్కడ కూర్చొని చూశాను. ఏది అప్పుడు థియేటర్లో ఏమో మా ఊర్లో ఉండే టెంట్లో రాజశేఖర్ సార్ యొక్క సినిమా చూశాను. ఆ రోజు నుంచి కూడా రాజశేఖర్ సార్ అన్న చాలా ఇష్టం, చాలా మేము వన్ ఆఫ్ ద ఆర్డెంట్ ఫ్యాన్. ఆ రోజు చదువుకునే రోజుల్లో కూడా రాజశేఖర్ సార్ గారికి చేస్తూ వచ్చాము. ఆ సినిమా తీయడానికి, రాజశేఖర్ సార్తో సినిమా తీయడానికి మేము అదృష్టంగా భావించాము, తీయాలని చెప్పాము. మాకు తెలిసినటువంటి మా గ్రూప్కు చెప్పాము. ఈవెన్ దో వీఆర్ ఫ్రంట్ ఫేస్, దెర్ ఆర్ పీపుల్ హూ హెల్ప్డ్ అస్ ఇన్ టు దిస్ స్టేజ్ ఫినాన్షియలీ. వీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ వెరెవర్ దే ఆర్. సో వాళ్ళందరూ నమ్మకం ఉంచి చేయడానికి మొట్టమొదటి కారణము ప్రవీణ్ సత్తార్ యొక్క డైరెక్షన్ పైన. రాజశేఖర్ సార్ చెప్పారు ఏమని, మేము డౌన్గా ఉండేటప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చినా కూడా మా దగ్గరికి పని కట్టుకొని వచ్చి రాజశేఖర్ సార్తో సినిమా తీయొద్దు అని చెప్పిన వాళ్ళు కానీ ఉండారు. ఐ హోప్ దే విల్ వేరెవర్ దే ఆర్ దే విల్ నో. పని కట్టుకొని మరీ వచ్చారు. అయినా కూడా మేము నమ్మకంగా తీసుకొని, మాకు ఎంతో కాలంగా వరదరాజన్ సార్ గారు, రాజశేఖర్ సార్ ఫాదర్ అంటే మాకు దేవుడితో సమానము.
సార్ చెప్పినటువంటి దాన్ని చూసుకొని చేస్తాం సార్, ఎంత ఉన్నా కూడా మేము దీన్ని డెలివరీ దాకా తీసుకొస్తాము, వాట్ ఎవర్ మే బి ద డిఫికల్టీస్ అనే సమక్షం మేము ఫస్ట్ ట్రావెల్ చేసాం. నేను, మా వైఫ్ హేమ, షీ ఈజ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ Warwick School of Business. She was there in the behind the scenes. Everything she understood and she was delivering behind the scenes. సో వీటన్నిటిలో మేము సార్ వాళ్ళు విస్పర్ వ్యాలీలో ఉండేటప్పుడు మేము వచ్చినప్పుడు ప్రవీణ్ సత్తార్ మాకు ఒక స్టోరీ దీని గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ ఏమని, ఓకే ఇది ఒక 5 to 6 crores అవుతుందేమో అని అందరం ఒకటి అనుకున్నాం. ఆ తర్వాత ఇటు కాదు, దీన్ని మనం వేరొక లెవెల్లో తీయాలి ప్రతి దాన్ని అనుకొని వాళ్ళంతా యూనిట్ అంతా తీసుకొని వచ్చి ఇంకొక లెవెల్లో మా దగ్గర పెట్టినప్పుడు మేడం కాన్స్టెంట్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ విధంగా చేస్తే బాగుండని జీవిత మేడం గారు చెప్పిన తర్వాత దాన్ని సూచా తప్పకుండా మా టీంకు మేము చెప్పి దాన్ని డెలివర్ చేస్తే బాగున్నో, దీన్ని ఒక సినిమా అంటే ఈ విధంగా తీస్తే బాగున్నో అనేటటువంటి దాంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్కి ఏం కావాలనో మేము అందించామని ఆశిస్తూ ఉన్నాము. ఆయన కూడా మేము అనుకున్న దానికి టీజర్ చూసిన తర్వాత మాకు డెలివర్ చేశారు. we hope like మీ అందరి బ్లెస్సింగ్స్ వలన సినిమా అనేటటువంటిది సినిమాగా మీరు ఆశీర్వదిస్తూ ఈ సినిమాని ఇంకొక లెవెల్ వరకు తీసుకోపోగలరని. And the third thing I would summarize, always she is like a motherly feeling I have always with Jeevitha ma'am, and iddaru kuda eppudu outspoken, they are straightforward. Apologies, కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను నేను, హౌ పీపుల్ లైక్ దిస్ ఆల్సో ఎగ్జిస్ట్ బిహైండ్ ద స్క్రీన్స్. కొన్నిసార్లు లైక్ వెన్ ఎవర్ దే అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో దే టాక్ ఇన్ అ వెరీ ఒక పాంప్ అండ్ షో కోసం మాట్లాడరు వాళ్ళు. వెరీ ప్యూర్ హార్టెడ్ ఐ ఫీల్ ఆల్వేస్. దట్స్ వాట్ మేడ్ మీ, అండ్ హీ ఆల్సో కన్విన్స్డ్ మీ చాలా మంచి వాళ్ళు. సో సార్ పైకి రావాలి, పైకి రావడం ఏంటి, ఎప్పుడో సీనియర్ యాక్టర్ సార్. So I feel very happy this evening to be here. రాజశేఖర్ జీవిత చాలా ఇంటర్ఫియర్ అవుతారని, ఎప్పుడు మేము ఇంటర్ఫియర్ అవ్వము. కానీ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే కొన్నిసార్లు కొంతమంది డైరెక్టర్కి కొన్ని విషయాలు తెలియనప్పుడు అప్పుడు మేము చెప్పడం జరుగుతుందే. కానీ మిగిలిన ఇప్పుడు చూడండి ప్రవీణ్ సత్తార్ గారు, దాని గురించే చెప్పడానికి వచ్చాను. ఏంటంటే ప్రవీణ్ సత్తార్ గారు సబ్జెక్ట్ చెప్పారు, ఈ సబ్జెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అన్న డౌట్ అన్నాను నేను. కానీ ఆయన సెట్టుకు వచ్చిన తర్వాత అది పెద్ద స్టోరీ, అది ఇప్పుడు వద్దు, ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. నేను ఎలా నన్ను పరిగెత్తించారు అన్నది అది చెప్పుకోలేను, అది పెద్ద బుక్కే రాయాలి. సో బట్ రాస్తా కదా, చెప్పితే మీరే రాస్తారు, అలా ఉంటుంది. సో ప్రవీణ్ గారు దీని వెనక ద మ్యాన్ బిహైండ్ గరుడ వేగ ఎవరు అంటే ప్రవీణ్ సత్తార్ గారు. సో ఆయన ద వన్ మ్యాన్ షో, ద వన్ మ్యాన్ ఆర్మీ. సో ఆ ఆర్మీని కూడా ఉండి నడిపించిన వారు ఎవరంటే నా జీవిత. ఎస్. సో మెచ్చుకోవాలంటే ఫస్ట్ ప్రవీణ్ సత్తార్ గారు, నెక్స్ట్ జీవిత గారు, ఆ తర్వాత కోటేశ్వరరాజు గారు మా నాన్నగారు, ఆ తర్వాతనే నేను. సో ఇది ఆర్డర్. సో ఇలా ఒక సినిమా తయారు చేసి మీ ముందుకు టీజర్ తీసుకొచ్చాము. ఊరికే 4-5 కోట్లు ఒక సేయింగ్స్ ఉన్నాయి. ఏంటంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, నెంబర్ 1 పెళ్లి చేసి చూడు, నెంబర్ 2 ఇల్లు కట్టి చూడు అని సేయింగ్స్ ఉన్నాయి. నెంబర్ 3 ద మోస్ట్ ఇంపార్టెంట్, సినిమా చేసి చూడు. సో అలా ఈ పెళ్లి చేయడానికంటే, ఈ ఇల్లు కట్టడానికంటే ఎక్కువ ఖర్చు నా జీవితంలో పెద్ద ఖర్చు ఏంటంటే ఈ గరుడ వేగ. సో ఇది మా ఇంటి పెళ్ళి. సో ఇంత పెద్ద ఈ గరుడ వేగాని మీ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మాది. ఇప్పుడు టీజర్తో మొదలుపెట్టాము, ఇంకా ఇంటికి వచ్చి మా సినిమాని చూడమని అందరినీ మేము పిలుస్తాము. ఇదే మా గరుడ వేగ సినిమా గురించి నేను చెయ్యతలుచుకుంది. ఇది మా ఇంటి పెళ్ళిలాగా, దీని పెళ్ళికి ఎలా పిలుస్తామో అలా పిలుస్తాము. దయచేసి వచ్చి చూడండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. అంతవరకు నేను మాట్లాడండి. అందరినీ క్విక్గా మీకు పరిచయం చేసేస్తాను డైరెక్టర్ గారు మాట్లాడే లోపల. ఈయన బాబీ గారండి. ఈ మూవీ స్టైలిష్
can say hello. Hello. Sir, Any two words? nothing. I'm very blessed to be with a part of this movie, and I hope everybody's watch this movie. Hello, Andy. I've composed a song and I've given the background score of the film. I'm so happy to be a part of this project. Thank you so much to my director and everyone. Background score. సినిమా ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్నది. ఇప్పుడు డైరెక్టర్ గారు అడుగుతున్నారు స్కోర్ ఎలా ఇస్తున్నామని. మాటలతో చెప్తే మీరు ఎలాగో వినరు. రిలీజ్ అయిన తర్వాత మీరే చూడండి. సన్నీ లియోనీ గారి సాంగ్ ఈయనే చేశారు మూవీలో. అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ ఫస్ట్ లైఫ్లో అంటే ఇండస్ట్రీకి రావడం 2003లో ఆయుధంలో వైరాజు కన్నులో నువ్వే పాట రాశాను యాక్చువల్లీ సార్కు. సో ఈ సినిమాకి సన్నీ లియోన్ సాంగ్ అప్పుడు పిలిస్తే వెంటనే చేసి ఇచ్చాను. అది అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో అండి, నమస్తే. గరుడు వేగ లాంటి ఒక ప్రెస్టీజియస్ మూవీలో నేను కూడా ఒక పిల్లర్గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. అండ్ ప్రవీణ్ సత్తార్ గారితో వర్క్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీ సినిమాలు చూసి పెరిగాము మేమంతా. సో ఫస్ట్ ఏంటంటే అందరు డైరెక్టర్స్ నన్ను నెగిటివ్ రోల్స్కి పిలుస్తారు. ఫస్ట్ టైం ప్రవీణ్ సత్తార్ గారు నన్ను పాజిటివ్ రోల్స్కి పిలిచారు. ఎందుకంటే ఫస్ట్ డే షూటింగ్ రాగానే చరణ్ హీరో గారు రాజశేఖర్ గారు అన్నారు అనమాట, నాకేం సంబంధం లేదు, ఈ శివాని శివాత్మిక ఇద్దరు చెప్పారు నీ గురించి, అందుకే డైరెక్టర్ గారు చూసి ఫైనల్ చేశారు అని చెప్పారు అనమాట. ఐ షుడ్ థ్యాంక్ శివాని అండ్ శివాత్మిక ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను సింగిల్ హ్యాండెడ్గా నా లైఫ్లో 2016 రాయాలంటే అది గరుడవేగ టీమ్కి, ప్రవీణ్ సత్తార్ గారికి, రాజశేఖర్ గారికి, జీవిత గారికి. ఐ థింక్ ఐ జస్ట్ రైట్ ఇట్ దట్ వే. ఇన్ 2016 ఐ విల్ సే గరుడవేగ. సో అంత ఇంపార్టెంట్ నాకు ఇది. 2016 స్టార్ట్ అయిందిరా. సో అది, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్లేస్. ప్రవీణ్ సత్తార్ గారు చాలా చాలా నచ్చారు నాకు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ ఎగ్జిక్యూట్స్. అండ్ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసిందంతా రాజశేఖర్ గారితో మేము రోజు ఎంజాయ్ చేసాం. అది దట్ ఈస్ అంత ప్లెయిన్ హార్ట్, అంత చిన్నపిల్లల హార్ట్ ఎవరికీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అందరూ యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు కానీ ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, అసలు యాంగ్రీయే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు పెట్టారో మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. చాలా కూల్ పర్సన్. నన్ను అయితే జార్జియా పోయినప్పుడు చాలా ఆడుకున్నారు అని తర్వాత చెప్తాను ఇంటర్వ్యూలో. పోలీస్ రోల్ ఎందుకు అంత బాగుంటాయనేది ఇప్పుడు తెలిసింది నాకు, ఈరోజు తెలిసింది. ఎందుకంటే వరదరాజన్ సార్ గారు డీసీపీ అంట. ఐ మీన్ ఐఎమ్ సారీ దట్స్ రాంగ్, బట్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మ్యామ్. నమస్కారం, నా పేరు ఆదిత్. మీలో కొంతమందికి నన్ను బాగా తెలుసు, చాలామందికి తెలియని వాళ్ళకి నేను కథ, తుంగభద్ర, L7, వీకెండ్ లవ్, మొన్న నవమన్ మధుర అట్లాంటి సినిమాలు చేశాను. యాక్చువల్లీ మా సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు. సినిమాలు చేసేటప్పుడు బై ఇన్స్టింక్ట్ సినిమా పోతే నెక్స్ట్ ఏం చేయాలి అని ఎగ్జిట్ ప్లాన్ ఆలోచిస్తాను అనమాట ప్రతి సినిమా. ఓకే, ఈ సినిమా పోతే ఏం చేయాలి నెక్స్ట్, ముందు ఏమైనా సైన్ చేసుకోవాలా అండ్ వేరే ఏమైనా చూసుకోవాలా. మేము ముగ్గురం కలిసి కూడా ఒక సినిమా చేసాము. సో ఏం చేయాలి అని ఆలోచిస్తాను. ఫస్ట్ టైం జీవితంలో ఒక సినిమా చేసేటప్పుడు ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది, హిట్ అవుతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. దట్స్ హౌ కాన్ఫిడెంట్ వీఆర్ అబౌట్ ద ఫిల్మ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దండి. కాన్ఫిడెన్స్ చాలా కింద నుంచి చాలా చూసి వచ్చిన వాళ్ళందరం, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు చాలా ఈజీగా వచ్చిన వాళ్ళే కాదు. ఎవ్రీ సింగిల్ పర్సన్, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్, అందరూ. సో అది ఇట్స్ కాన్ఫిడెన్స్. అంత బాగా వచ్చింది సినిమా. ఇంకా చాలా ఎక్కువ మాట్లాడాలి సినిమా వచ్చిన తర్వాత. థ్యాంక్స్ అలాట్ ప్రవీణ్ గారు అండ్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ కోటీశ్వరరావు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఉత్తమ విలన్, విశ్వరూపం అనే 2 సినిమాల్లో కమల్ హాసన్ గారితో తను యాక్ట్ చేసింది. షీ యాక్చువల్లీ లివ్స్ ఇన్ US. మా సినిమాలో 2 లేడీ క్యారెక్టర్స్, ఒకటి పూజ, 2 శ్రద్ధ. పూజ సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్, బట్ మీ క్యారెక్టర్స్ అంటే వీళ్ళిద్దరు. ఒక నిమిషం, మీరు వస్తారా స్టేజ్కి లేదా? పూజ గారు యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చారు. బికాజ్ ఆవిడ యూఎస్లో పుట్టి పెరిగారు కాబట్టి ఆవిడకి ఓకే. నా శివాత్మిక వాళ్ళు ఏ డ్రెస్లో ఉన్నారో తెలియదు, అందుకే నేను వస్తారా అని అడిగాను. నేను ఎక్కువ ఐ ప్రిఫర్ శారీస్ ఆర్ చురిదార్స్, అలాంటి డ్రెస్ అది వేస్తే సూపర్గా ఉంటారు ఇంకా. కానీ ఇప్పుడు కూడా సూపర్గా ఉన్నారు, బట్ అది ఇంకా సూపర్. Thank you. Namaskaram. First, I want to thank Praveen for thinking about me for this role. And
I didn't think that he would approach me for it because I just didn't think that he would even think about me. But I'm very happy. Oh, thank you. And he's written, when I read the script and he narrated the story, it was definitely a new and innovative story and something edgy and something new. And I thought, I have to do this film. I have to be a part of it. And then Jeevitaji called me up, and I said, yes, I'm on board right away. And I have to thank them for this wonderful opportunity. And I'm happy to be part of Telugu cinema, and I hope I get to do more. And this crew has been fantastic, and I have to thank them all for bearing with me. Thank you. తను ఎంత బాగా చేసిందని నేను చెప్పే కంటే మీరు చూసి తెలుసుకుంటారు. బట్ వన్ థింగ్ ఐ మస్ట్ సే షీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. దట్ మచ్ ఐ షుడ్ టెల్. షార్ట్గా చెప్పాలంటే ఇంకో జీవితాలాగా అనిపించింది. అలా లేదు. ఓకే నౌ శ్రీకాంత్ ప్లీజ్ కమ్ ఫస్ట్. హీఈస్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ అండి. Ma'am, thanks for your love. I must thank Dharmendra Garu first. He introduced me to Praveen Garu. And I must thank Praveen Garu because he introduced me to this fantastic script. And then I must thank my producers who never compromised on anything. So I think it's a very wonderful project and I'm very happy. గారికి చాలా థ్యాంక్స్. ఏ రోజు అయినా ఇలా పలానా ఇంతసారి ఫండింగ్ అంటే అది ఎందుకు అని కూడా అడగకుండా ఈ సినిమాని నన్ను నమ్మి దీన్ని స్పెండ్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్రూ, ద టెక్నీషియన్స్ అండ్ మై డియర్ గుడ్ నావ్ ఈజ్ అ ఫ్రెండ్ బట్ డైరెక్టర్ ప్రవీణ్ గారు, మ్యాన్ ఆఫ్ మై ఫ్యూ వర్డ్స్, a lot of action, and I love this opportunity. Thank you. సో ఈవెంట్ అదే ప్రెస్ మీట్ పెడదాం అన్నప్పుడు వీ వర్ థింకింగ్ అన్నమాట యాంకర్ని ఏమన్నా పెట్టుకుందామా లేదా. ముందే తెలుసుంటే సార్ మీతోనే వెళ్ళేవాళ్ళం. సో ఆడియో లాంచ్ మీరు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఇట్ విల్ బి మోర్ ఫన్నీ, మోర్ లైవ్లీ. దే విల్ గెట్ టు సీ, వాళ్ళకి తెలుస్తుంది హౌ ఈజ్ రాజశేఖర్ గారు, హౌ ఈజ్ సీ గారు. థ్యాంక్ యూ అండి. వి వర్క్ రియలీ హార్డ్. టీజర్లో హోప్ఫుల్లీ కనబడింది అనుకుంటా. సో టీజర్ వరకు let me thank my direction department to begin with. Kiran, my first AD, co-director. So he's been a wonderful support. అంతకుముందు కృష్ణవంశీ గారి దగ్గర పనిచేశాడు. is a great support. And ఇది పెద్ద ప్రాజెక్ట్. It is not possible to finish the project only with the director. We need a strong team అన్నమాట. ఎంత స్ట్రాంగ్గా డైరెక్షన్ టీమ్ ఉంటే అంత స్ట్రాంగ్గా విజువల్స్ కనబడతాయి. కార్తీక్ అసోసియేట్ డైరెక్టర్, పాపం కాస్ట్యూమ్స్ అవన్నీ హై బీపీ లో బీపీ అన్ని రెండు కలిసి వచ్చినాయి మనోడికి. వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి రోజు కూర్చొని స్క్రిప్ట్ వినిపించే బాధ్యత శివాత్మి కాదనమాట. సో నాకన్నా ఎక్కువ తెలుసు స్క్రిప్ట్ గురించి. కీప్ ది మొమెంటమ్ గోయింగ్. I have to thank my editor. He's more of a friend than an editor. సో ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తాడు, ఎక్కడ లెంగ్త్ పెంచాలి అక్కడ లెంగ్త్ పెంచేస్తాడు అనమాట. సో శ్రీకాంత్ అగైన్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ లార్జ్ స్కేల్ స్క్రిప్ట్ అది. సో ద రీజన్ బై నిరంజన్ అండ్ మేము డిసైడ్ చేసింది ఇంత స్కేల్తో ఎందుకు వెళ్ళాలి అని అంటే దట్ ఈస్ వాట్ రాజశేఖర్ గారు ఈజ్. రాజశేఖర్ గారు అనేది హీ వాజ్ లార్జర్ దెన్ లైఫ్ వెన్ వీ వే గ్రోయింగ్ అప్, మేము పెరుగుతున్నప్పుడు. సో ఏమైనా ఆ స్క్రిప్ట్స్ కన్నీ ఏమైనా 90s వరకు మనకి పెద్ద సినిమాలు వచ్చేవి, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు వచ్చేవి, ఒక 70 mm ఎక్స్పీరియన్స్ వచ్చే సినిమాలు వచ్చేవి. అవి పోయినాయి, అవి రావట్లేదు. ఇప్పుడు ఏదో 2 ఇళ్ళల్లో తీసేస్తున్నారు, కామెడీ పెడుతున్నారు, హిట్ అయిపోతున్నాయి సినిమాలు. సో ఇప్పుడు అలాంటి లార్జ్ స్కేల్లో ఒక సినిమా తీయాలంటే ఒక ఆ స్టామినా ఉన్న హీరో కావాలి. సో దట్ ఈస్ వెన్ వి థాట్ రాజశేఖర్ గారికి ఈ స్క్రిప్ట్ అయితేనే చేస్తాను. ఈ చిన్న స్క్రిప్ట్లు ఐ నో గోరింటాక్ సినిమా ఆయన చాలా పెద్ద హిట్. నేను చెప్పాను సార్ గోరింటాక్ లాంటి సినిమా నేను చేయను, మగాడు లాంటి సినిమా. అప్పుడు మగాడు, ఇప్పుడు అలాంటి టెంపో ఉన్న సినిమా అయితే ఐ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్. యూ విల్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్స్ అని. అగైన్ మిగతావన్నీ ఆయన మాట్లాడారు. జీవిత గారి గురించి, రాజశేఖర్ గారి గురించి ఇప్పుడు మాట్లాడాను, తర్వాత మాట్లాడతాను. బికాస్ దెర్ ఈస్ loads to talk about them. Especially ante karanam Jeevita gare. And I would say nothing would have happened.
నేను మధ్యలో ఆ మాట అన్నాను కదండి, నేను జీవిత ఇంటర్ఫియర్ అవుతామని. ఇలాంటి డైరెక్టర్ ఉంటే ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. ఇంటర్ఫియర్ అవ్వడానికి ఏముంది, కోడిగుడ్డులో ఈకల్ పీకే టైప్. సో వీ కెనాట్ ఇంటర్ఫియర్. అంత సూపర్గా ఉంటుంది. మనకి ఏ బాధ్యత లేకుండా హాయిగా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళొచ్చు. కానీ హాయిగా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళొచ్చు, బట్ ఆయన ఉంటే టెన్షనే. No, thank you, Andy. Thank you for the nice words. Yeah, hopefully teaser మీ నచ్చింది అనుకుంటున్నాను. I hope it becomes, the film కూడా ఇంత టెంపోతో ఇంత బాగుంటే, గ్రాండ్ విజువల్స్ ఉంటే, you will have a 70 mm viewing experience. సో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు. కోటేశ్వరరాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి, టు బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ టు పంప్ ఇన్ సో మచ్ మనీ. ఒక్కరోజు కూడా ప్రొడక్షన్ గురించి చెప్పండి, ఒక్కరోజు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిన రిక్వెస్ట్ ఏది, ఎవ్రీథింగ్ వెంట్ త్రూ అనమాట. సో ఆయిల్ రిగ్ మీద షూట్ చేయాలి. ఆయిల్ రిగ్ మిడిల్ సీలో, సముద్రం మధ్యలో ఒక ఆయిల్ రిగ్ మీద షూట్ చేయాలంటే లైక్ ఆయిల్ రిగ్ ఎక్కడ దొరుకుతుంది, షిప్ కావాలి ఎక్కడ దొరుకుతాయి, ప్లేన్లు కావాలి ఎక్కడ దొరుకుతాయి, డ్యాములు కావాలి ఎక్కడ దొరుకుతాయి. సో ఎక్కడ దొరుకుతాయని ఆలోచించారు, కానీ కుదరదండి స్క్రిప్ట్ మార్చండి అని మాత్రం ఏ రోజు అనలేదు. సో దట్ ఈస్ ద బ్యాక్ బోన్, దట్ ఈస్ ద రీజన్ వై ఈరోజు విజువల్స్ ఇంత గ్రాండ్గా కనబడడానికి కారణం అది. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్. హోప్ఫుల్లీ మీ డబ్బులు కనబడ్డాయి అనుకుంటా స్క్రీన్ మీద. సో సినిమాలు ఇంకా కనబడతాయండి, I promise that. So it's been an amazing experience. I should thank all departments basically. So more like actors, they're more friends and matter. So we're happy. Sai Kumar gariki cheppali, thank you. బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఒక మాటలు చెప్పాల్సుకుంటే, ఈ సినిమాకి అంటే బిఫోర్గానే మార్కెట్ తరపున విపరీతమైనటువంటి హైప్ ఉంది. చాలా ఆఫర్స్ వచ్చాయి ఇప్పటికే, రీమేక్ కానీ, డబ్బింగ్ కానీ, థియేట్రికల్ కానీ. మరి ఇప్పటి వరకు దాదాపుగా ఎక్కడ కూడా టీజర్ వచ్చిన తర్వాతనే ఈ సినిమాను మార్కెట్ చేద్దామని చెప్పేసి మరి మేడం గారు చేయలేదు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఏ విధమైనటువంటి మిషన్ ప్రారంభించారో ఆ మిషన్ తప్పకుండా 2017లో సూపర్ బంపర్ హిట్తో తప్పకుండా దిగ్విజయంగా ముందుకెళ్తుంది మిషన్ అని చెప్పేసి చెప్తాను. థ్యాంక్ యూ. మాట్లాడేసాం, ఇంకంతా మీ చేతుల్లో ఉంది. మూవీ డెఫినెట్గా ప్రతి సినిమా చేసేటప్పుడు చాలా బాగుంటుందని అనుకునే చేస్తాము. కానీ ఈ సినిమా గురించి మళ్ళీ ఆ మాట నేను చెప్పదలుచుకోలేదు. సినిమా చూసి సినిమా ఎలా ఉందని అందరూ డెఫినెట్గా తెలుసుకుంటారు. ఈ రోజు నుంచి మీ సహాయం, మీ సహకారం మాకు చాలా చాలా కావాలి. ప్లీజ్ బీ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సార్ 2 మాటలు మా మామగారితో మాట్లాడిపిస్తాను ప్లీజ్. యా. అందరికీ నమస్కారం. డయస్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ సినిమా బట్టి నాకు వీళ్ళ సినిమా సన్న సినిమా వల్ల అట్లా నా ఇంటర్వ్యూ చేసేది లేదు. 2 దినాలు వాళ్ళుగా సినిమా ఇస్తారు. ఇప్పుడు నా వరదరాజు అంటే DC ఇంటర్నల్ చెబుతారు, నా పేరు DC వరదరాజు అంటే చెప్తారు. ఇప్పుడు అందరూ రాజశేఖర్ ఫాదర్ అంటే చెప్తారు. అది అట రాజశేఖర్ అట యాక్ట్ చేసుకుంటారు. రాజశేఖర్ అంటే ఎక్కడ పోయినాலும் నా పేరు మీద చెప్పలేదు, ఎక్కడ పోయినాலும் మీరు రాజశేఖర్ ఫాదరా ఏమన్నా చెప్తే అందరికీ తెలిసి. అది ఏమింటే ఆయన యాక్షన్ హీరో ఉండబోయి సెంటిమెంట్ని చేస్తున్నారు. అక్క చెల్లెలు ఉండే వాళ్ళంతా చేసినారు. యాక్షన్ హీరో అంటే అది రబ్బర్ స్టంప్ మరి ఆయన పడేసా. దాని నుంచి ఇప్పుడు ఈ సినిమా విషయంగా సరైన సినిమా 2 దినాలుగా మంచి సినిమా ఏదని చెప్పుకుంటే, నా ఫ్రెండ్ కోటేశ్వరరాజు నాకు ఫ్రెండ్, ఆయన వీటిలో ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు. ఆయన దగ్గర చెప్తే మీరు రాజశేఖర్ని బట్టి అడిగేటి చెబుతారా. ఆయన వచ్చి ఈ పటం అడిగేది ఆఫన్ యూస్ టు సే అబౌట్ పిక్చర్ దట్ మిస్టర్ కారణం అదేం పిక్చర్ మగాడు బట్టి చెప్పుకుండా ఉన్నారు. సరే ఇంకొక మగాడు బట్టి ఎత్తండి ఓ పిక్చర్ మీరు అంటే వాళ్ళుగా మాట్లాడితే ఇట్ ఈస్ గాన్ సమ్వేర్ వెరీ హై హై పవర్ ఇట్ హస్ గాన్ అట్ట నా వినబడితే మీరందరూ దాన్ని సపోర్ట్ చేయాలా. మీ చేతగా ఉంది, ప్రెస్ వాళ్ళ చేతగా ఉంది.
ప్రెస్ వాళ్ళు ఎట్లా ఏం కావాలంటే చేయొచ్చు, బాగా కొని రావచ్చు, కింద తొయ్యొచ్చు. అదే ఏంటన్నా ఏసీ పిఆర్ఓ ఉండేప్పుడు ಒಳಗಿರೋದ ನಾನು ನಂಡ ಸೋಷಿಯಲ್గా ಉಂಟು. ಬಿಕಾಸ್ ಪ್ರೆಸ್ ಇಸ್ ದ ಪೀಪಲ್ ಹೂ ವಿಲ್ ಬ್ರಿಂಗ್ ಅಪ್ ಪೀಪಲ್ రాంగ్ లోగా కొడుకుతారు. దాని నుంచి మీరు అందరూ వీ మస్ట్ ఆల్ ఎలివేట్ మై సన్ అండ్ సీ ద పిక్చర్ ఆల్సో అండర్ ద బ్యానర్ ఆఫ్ కోటేశ్వర రాజు అండ్ జోయ్ స్టార్. అండ్ బిసైడ్స్ లాస్ట్ this picture is being directed by Praveen Sataru, who is known to even a small boy in Tamil Nadu. I was telling cinema, who is the director who is doing the picture? Praveen Sataru. Praveen Sataru అని చెప్పండి. అంటే నెట్లో వేసి అట్ట కొట్టి వచ్చారు. అంత ఫేమస్ ఆయన. ఏడన్నా ఈవెన్ తమిళనాడు ఆల్సో they are very much, he is very much powerful who are acted in the picture. Thank you very much.